hello, namaste. This is Arun from the Green Channel. Hi Andy, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ఇప్పుడు నా చేతిలో మీరు ఇది ఒక టీ చూస్తున్నారు. ఇది హెర్బల్ టీ. ఇది హెల్తీగా ఉండటానికి మనం చేసుకునేటువంటి ఒక టీ. ఇది మన గార్డెన్లోంచే వచ్చింది. ఈ గార్డెన్లోంచి మనం ఎలాంటి ఇక్కడ మీకు ఫ్రేమ్లో కనిపిస్తున్న దాంట్లోంచే ఇది మనం తీయడం జరిగింది. ఈ హెర్బల్ టీ లెట్ మీ సిప్. చాలా టేస్టీగా ఉంది. ఇది మనం గార్డెన్ వర్క్ అంతా చేసుకున్న తర్వాత సాయంత్రం పూట చల్లగా అట్లా కూర్చొని వేడివేడిగా ఇది 4 సిప్పులు చేస్తే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో మంచి టేస్ట్ ఉండేటువంటి ఈ హెల్తీ టీ మనకి ఈ ఫ్రేమ్లో మీకు కనిపించేటువంటి ఒక మొక్క దగ్గర నుంచే మనకి వస్తుంది. అదేంటో కనుక్కొని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా చేతిలో మీరు చూసినటువంటి ఆ టీ లెమన్ గ్రాస్తో తయారు చేయబడింది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన వారు బూరుగుపల్లి అనురాధ, గంటా శారద, సుజాత కుమారి, కుసుమ మనోహర్, దాసరి మాధవి, నందూరి హిమబిందు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఈ వారం ప్రశ్నకి కూడా మీరు చూసి సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. సో మనం ఇవాళ ఈ ప్యాషన్ ఫ్రూట్ పందిరి కింద ఉన్నాం. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మంచిగా చక్కగా రకరకాలుగా ఈ ప్యాషన్ ఫ్రూట్స్ అన్నీ కాసి ఉన్నాయి. ఈ ప్యాషన్ ఫ్రూట్ మనకు జనరల్గా ఒక 2 కలర్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది, లేదా 3 కలర్స్లో ఉంటుంది. ఒకటి బ్లూ, రెండోది వైట్, ఇంకొకటి డార్క్ పింక్. సో ఇట్లా ఈ 3 కలర్స్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో వీటిల్లో మన దగ్గర పర్పుల్ కలర్, అదే ఆ బ్లూ అండ్ పర్పుల్ కలర్ షేడ్ ఒకటి, ఈ వైట్ కలర్ ఒకటి ఉన్నాయి. సో పింక్ లేదు. మన దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే ఈ వైట్ కలర్ ఉన్న వాటికి ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ కలర్ ఉన్నది. ఇది కాయ కాసేటువంటి రకం. మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక బ్లూ కలర్ది అది ఓన్లీ పువ్వు మాత్రమే పూస్తుంది. బట్ నర్సరీలో ఒక్కొక్కసారి అడిగినప్పుడు బ్లూ వాటికి కూడా పూలు పూసే ఉన్నాయని అన్నారు. బట్ మన దగ్గర మన గార్డెన్లో ఉన్నవైతే మాత్రం బ్లూది ఓన్లీ పూలది అండ్ వైట్ది కాయలు కాసేది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది దీంట్లో 2 మొక్కలు కలిసి ఉన్నాయి. ఇది తీగ రకం మొక్క అండ్ దీనికి ఒకసారి కాయలు కాయడం మొదలుపెట్టింది అంటే ఒక స్టెమ్కి ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పక్కనే మీకు ఒక 3-4 కాయలు కనిపిస్తున్నాయి. ఇంకా వెనకాల ఇవన్నీ అట్లా ఉన్నాయి. ఒక్కొక్క ఈ కణుపు దగ్గర ఒక పువ్వులాగా వచ్చి ఆ పువ్వు దగ్గర నుంచి కాయ వస్తుంది. ఈ ఆకు దీని దగ్గర ఈ పువ్వులోంచి మనకి కాయ. ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు పండింది అని ఎట్లా తెలుస్తుంది అంటే కాయ మొదట్లో కొంచెం బరువుగా ఉంటుంది. కొద్ది రోజులు అవుతున్న కొద్దీ ఆ కాయ లైట్గా అయ్యి ఇప్పుడు ఈ కలర్ మీకు ఇక్కడ వైట్ చుక్కలాగా ఉన్నది కాస్త మొత్తం ఆల్మోస్ట్ వైట్ కలర్కి వచ్చేస్తుంది. అయ్యి అది కొంచెం లైట్ వెయిట్ అవుతుంది. లైట్ వెయిట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ముడత వస్తుంది. ఇక ముడత వచ్చి అప్పటికి మనం కోయలేదు అంటే ఇంకా అది ఆటోమేటిక్గా దానంతట అదే కింద పడిపోతుంది. వైట్ కలర్ అవుతుంది, అది కింద పడిపోతుంది. లోపల ఉన్నటువంటి గుజ్జు మనకి ఆరెంజ్ కలర్లో ఉండి సీడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆ గుజ్జు చాలా పుల్లగా ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ రిచ్ ఇన్ సి విటమిన్. ఇది కనుక మనం జ్యూస్ చేసుకొని తాగితే లైట్గా షుగర్ కలుపుకోను, సో చాలా బాగుంటుంది. సో ఇది మనకి లోపల ఉన్నటువంటి గుజ్జులు కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మేబీ ఆ పువ్వు కలర్ని బట్టి వాటిని బట్టి కూడా మారుతుందేమో. దిస్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ సి విటమిన్, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది మనకి క్వాంటిటీ కూడా యూ కెన్ సీ సో మెనీ ఫ్రూట్స్ విల్ కమ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఒకటి ఏంటంటే ఇది పండడానికి టైం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. దీనికి చెట్టు నిండా కాయలు కనిపిస్తాయి, ఈ వైట్ పూలు ఉంటాయి దీనికి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, చాలా పళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఉన్నాయి ఇటువైపు. ఇది చూడండి, ఇది కొంచెం మీకు కలర్ మారింది. ఇది కూడా కొంచెం వైట్ కలర్కి వచ్చింది.
ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఒకటి ఉంది, నాకు కనిపిస్తుంది. మీరు కెమెరాతో అందుకోగలరో లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు గెట్ యూ దిస్ ఫ్రూట్. ఇది చూడండి, ఇది ఈ తెలుపు వచ్చేస్తుంది దీనికి. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత దీని మీద ఈ టెక్స్చర్ మీద కొంచెం ముడత వస్తుంది. ఇది తోలు బాగా మందంగా ఉంటుంది, ఆ లోపల ఉన్నటువంటి గుజ్జు మాత్రం మనకి ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ లేదంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ గుజ్జు వస్తుంది. అది చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలాగా ఇప్పుడు మన దగ్గర ఇంకా కొన్ని పండినే ఉన్నాయి. ఇందాక చెప్తున్నట్టు ఇప్పుడు ఈ పందిరిలో మీకు 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి ఈ కుండీలో, ఇప్పుడు దీంట్లో ఈ బ్లూ డ్రమ్లో కనిపించేది, ఇది మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇంత చిన్న ఒక 1 feet 1.5 feet ఉన్నటువంటి చిన్న మొక్క. సో అది తీసుకుని, ఇది కేరళ నుంచి తెప్పించింది, అది కేరళ నర్సరీ వాళ్ళు. ఇది ఇలా పెరిగి దీని నుంచి ఇలా వచ్చింది. ఇంకొకటి తర్వాత ఒక మేబీ ఇది 1.5 year old అనుకోవచ్చు, నేలలో పెట్టాము ఒక 1 year old. సో అదైతే అది కూడా కలిసిపోయింది. ఇప్పుడు రెండిట్లో నేను డిఫరెన్షియేట్ చేయడానికి చాలా కష్టం. అది ఇది మొత్తం కలిసిపోయి ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి వచ్చినది, అది కింద నుంచి వచ్చింది. మనం అటు నుంచి చూద్దాం ఒక్కసారి దాని ప్లేస్. ఇప్పుడు ఇదండి, ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఈ చెట్టు, అది ఇందాక డ్రమ్లో ఉన్నది కాక రెండోది ఇట్లా కింద నుంచి వచ్చింది మనకి. ఈ కింద నేలలో మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న ప్లేస్ ఉంది, ఆ ఏరియాలోంచి ఇది పైకి రావడం జరిగింది. ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి, ఇది వైట్ కలర్ పువ్వు. దీన్ని మనం ణకమలం అంటాము. సో అక్కడ కిందకి మీకు ఇంకొక పువ్వు కూడా కనిపిస్తుంది. ఇది ఇంకొంచెం ఫ్రెష్గా ఉంది. ఇవేమో కౌరవులని, దానిపైన ఒక 5 ఉంటాయి, ఇవి పాండవులని. దాని తర్వాత ఈ సెంటర్లో ఒకటి ఉంటుంది, దాని మీద ఒక 3 ఉంటాయి, అవి త్రిమూర్తులు. అట్లా దీనికి భారతంతో అందులో ఉన్న క్యారెక్టర్స్తో చాలా కనెక్షన్ ఉంది. సో అందుకని దీన్ని మేబీ ఆ రీజన్ వల్ల దీన్ని ణకమలం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది. ఇలా దీని చెట్టు నిండా మీకు మొగ్గలు, కాయలు, ఇప్పుడు దీని నిండా కూడా చాలా కాయలు ఉన్నాయి. యూ కెన్ సీ దెమ్, ఇక్కడ ఉన్నాయి. సో ఇలా లోపలికి కూడా ఉన్నాయి. మేము మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా పైకి పెట్టాం, కానీ ఇది కాయ రాగానే బరువుకి మళ్ళీ కిందకి అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి వేరే ఏదైనా మార్గం చూసి మేము ప్రాపర్గా దీన్ని పైకి లాగాలి. ఇట్లా లాగితే అప్పుడు మనకి ఇందులోంచి కాయలు తీసుకోవడానికైనా, తర్వాత ఇది సరిగ్గా పైకి పాకి స్ట్రెచ్ అవ్వడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఏర్పాటు చూసి దీన్ని ఏదైనా ఇంకొకరు పైకి లాగాలి. ఇప్పటివరకు సాధ్యమైనంత వరకు తీసాము, దాంతో మనకి ఇలా పైకి వెళ్ళిపోయింది. ఇది అదే పందిరితో పాటు కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ అసలు ఇక్కడే ఉంది, మనం పువ్వు కింద దాకా వెళ్ళాం. ఓకే, ఇక్కడ కాయలు ఉన్నాయి. ఇందులో ఈ పండింది అంటే గుర్తుపట్టడం మనకు అదే, కేవలం అది టెక్స్చర్ మొత్తం వైట్ డాట్స్ నుంచి వైట్ కలర్లోకి వస్తుంది, ఆ తర్వాత ముడత వస్తుంది. సో ఇప్పుడు ఇది పెంచుతాను, దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక ఇట్లా షేప్లో అయిపోతుంది. ఇది ఒకటి ఎందుకు ఇట్లా అవుతుందో తెలియట్లేదు. కొన్ని మాత్రం ఇట్లా రాలిపోతున్నాయి. ఇట్లా ఒక రకమైన ముడత వచ్చి చిన్న సైజులో ఉండగానే ఇలా రాలిపోతున్నాయి. మిగతావన్నీ బాగానే వస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని స్మాల్ సైజులే, దీనికంటే ఇంకా చిన్న సైజులో ఉండగా కూడా ఇలా ముడత వచ్చి పోతుంది. మీకు కనుక దీనికి ఏదైనా రెమెడీ తెలిసి ఉంటే తప్పకుండా చెప్పండి. సో దట్ విల్ హెల్ప్ అస్. ఓకే,
సరే ఇప్పుడు మనం ఇంకా అటువైపు నుంచి కొంచెం లోపలికి ఉన్నాయి, నేను అట్లా దూరి లోపలికి వెళ్ళి చూసి తీసుకొస్తా ఇంకో కొన్ని. ఇవ్వండి, ఇవాళ మనకి పండి కొంచెం రెడీగా ఉన్నవి అన్నవి అన్నీ కలిపి తీసాము. సుమారుగా మనకు ఒక 20-25 పైన వచ్చి ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇంకో కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి పండి ఇన్ని వచ్చేంత ఉన్నాయి. ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా తీసుకునేటట్టుగా మనం ఒకసారి చూసుకుంటూ ఎప్పుడు పండినాయి అవి చూసి తీసేసుకుంటూ ఉండొచ్చు. ఇది 1-2 దొరికితే కూడా పండింటే వాటిని సింపుల్గా కట్ చేసుకొని స్పూన్ వేసుకొని తినేయడమే, అంత బాగుంటాయి ఇవి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ ప్యాషన్ ఫ్రూట్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్యాషన్ ఫ్లవర్స్. మన దగ్గర ఈ పర్పుల్ ఫ్లవర్ ఒకటి, వైట్ ఫ్లవర్ ఒకటి ఉంది. ఈ వైట్ దాంట్లోంచి వచ్చేటువంటి కాయలు, సో దాన్ని మనం వాడుకునేది, అది ఎలా ఉంటుంది, దాంట్లో వాల్యూస్ ఏంటి, ఇట్లా ఇవన్నీ మనం చూసాం. ఈ మెయిన్గా దీనికి పెద్ద పెస్ట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ పెద్దగా ఏం లేదు. సో ఓన్లీ మెయింటెనెన్స్ అంటే వీ హ్యావ్ టు జస్ట్ గివ్ సపోర్ట్, ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పందిరి ఇవ్వగలిగితే సరిపోతుంది. మన దగ్గర కింద నుంచి వచ్చింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో దానికి లో మెయింటెనెన్స్, హై వాల్యూస్ ఉన్నటువంటి ఫ్రూట్. సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్యాషన్ ఫ్రూట్, దీన్ని మనం తెలుగులో ణకమలం అంటాం. సో ఇందులో పర్పుల్ కలర్ కూడా ఒకటి ఉంటుంది, మేబీ అది కూడా మనం ట్రై చేయొచ్చు, పర్పుల్ కలర్ ఫ్లవర్. సో ఈ ప్యాషన్ ఫ్రూట్ దీంతో ఈ వీడియోతో ఎండ్ చేస్తూ, మనకి ఈ మధ్య మనం స్టార్ట్ చేసినట్టుగా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఇంకొక కొత్త క్వశ్చన్. అదేంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఇది ఒక చిన్న ప్లాంట్ ఉంది ఇక్కడ, ఇది చూడండి, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. మీరు ఇది ఎక్కువగా పల్లెటూళ్ళల్లో మనం రెగ్యులర్గా అన్ని చోట్ల చూస్తూ ఉంటాము. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, దీనికి చిన్న చిన్న ఆకులు. దీని పేరేంటి, ఇది ఏ ఫ్యామిలీకి చెందింది, అండ్ దీని మెడిసినల్ వాల్యూస్ ఏంటి అవి చెప్పండి. మీకు తెలుగులో సామెతలు కొంచెం అలవాటు ఉంటే దీని మీద మనకు ఒక సామెత కూడా ఉంది తెలుగులో, అది కూడా చెప్పండి. సో ఇది నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్. సో ఆ సామెత వాటిలన్నీ డీటెయిల్స్ మనం డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ వీడియో ఓవరాల్గా మీకు నచ్చినట్టయితే సో దీన్ని ఒక థమ్స్ అప్ ఇవ్వడం మర్చిపోకండి, అండ్ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Hope you are all liking all our videos. Happy gardening.